రండి సార్, సార్ వస్తున్నారు ఇక్కడ, రండి ఇక్కడ. మందవల్ల పరమేశ్వర రెడ్డి గారి నాయకత్వం. నమస్కారం. ప్రధానంగా ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 50 కోట్ల రూపాయలతో 7 ప్రధానమైన శంకుస్థాపన కార్యక్రమాలు, మరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధికి సంబంధించిన సీవరేజ్ సిస్టమ్సే కానీ, సిమెంట్ రోడ్ల నిర్మాణమే కానీ, ఈ నియోజకవర్గానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పనులకు పరిష్కార మార్గం చూపెట్టాలని ఆలోచన చేస్తుంది. ముఖ్యమంత్రి గారు స్వయాన మున్సిపల్ శాఖకు సంబంధించిన మంత్రిగా వారి పర్యవేక్షణలో ఈ పనులన్నింటినీ కూడా శాంక్షన్ చేసుకొని, నేను జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రిగా, అదేవిధంగా మా మహేందర్ రెడ్డి గారు చీఫ్ విప్గా ఇక్కడికి రావడం జరిగింది. అనేక సందర్భాల్లో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు, చాలా డెన్స్ పాపులేటెడ్ ఏరియా ఇది. ఈ ప్రాంతంలో ఇతర జిల్లాలకు సంబంధించిన అనేక మంది ఇక్కడికి వచ్చి స్థిరపడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం వేలాది మంది. జనాభా పెరుగుతూ ఉంటుంది, సమస్యలు వస్తూనే ఉంటాయి. దానికి అనుగుణంగా అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో ముందుకు పోవాలనే ఆలోచన చెప్పారు. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మౌలిక సదుపాయాలకు ఎక్కడ లేవో పూర్తి స్థాయిలో చేయాలనే ఒక ఉద్దేశంతో ఇప్పుడే మేమంతా తిరిగి వస్తూ ఉన్నాం. పక్కన ఉన్న మూసీ నది, ఆ పర్మిట్ చెప్తా ఉండే ఆ పక్క ప్రాంతాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వాల్యూ లేకుంటే ఆ ప్రాంతంలో ఉంటున్న ఆ ప్రాంత వాసులందరికీ ప్రతినిత్యం ఆ వాసనతో, అక్కడ వాతావరణం కాలుష్యంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ క్రమంలో మూసీ నది ప్రక్షాళన చేస్తే, మనం అనుకున్నట్టు మన లక్ష్యం నిజంగానే పూర్తి స్థాయిలో చేస్తే ఈ ప్రాంత వాసులందరూ కూడా సంతోషపడతారని చెప్పారు. పేదవాడికి ఇబ్బంది జరగకుండా మూసీ నది పరిహారిక ప్రాంతాల్లో ఉంటున్న ప్రాంతవాసులకు త్రాగునీరు, స్వచ్ఛమైన గాలిని అందియాలనే ఒక ప్రధానమైన లక్ష్యంతో ముందుకు పోతామని
ఇబ్బందులు ఆ ప్రాంత వాసులకు ఎవరికైనా ఇబ్బంది జరిగితే బాధ్యతగా వారి సమస్యలను పరిష్కారం చేస్తాం, వెనుకాడ పోం. రెండో అంశం, నాకు మా పరమేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం నుంచి అనేక మంది, వేలాది మంది ప్రతిరోజు అటు నల్గొండకు, వరంగల్కి, ఆ ప్రాంతాలకు వెళ్ళే ప్రజానికానికి, లేకుంటే ఈ ప్రాంతంలో ఉంటున్న ఈ ప్రాంతవాసులకి చాలా సంవత్సరాలుగా ఆ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి. దాని వెనువెంటనే చేపట్టి పూర్తి స్థాయిలో చేయాలని కోరినరు. మొన్న ఈ మధ్యలో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా వారు కలిసినప్పుడు ఏదైతే కాంట్రాక్టర్ పరంగా ఉన్న ఇబ్బందిని పరిష్కారం చేస్తూ పనులను యుద్ధ ప్రతిపాదిక మీద చేపట్టే కార్యాచరణ తీసుకున్నాం. మేము ఏం చెప్తున్నాం అంటే, నేను కూడా నిత్యం ఇట్టించే పోతుంటా అప్పుడప్పుడు. ఇక్కడున్న ప్రాంతవాసులకు ఇబ్బంది జరుగుతూ ఉంది, ఈ ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తున్న వారికి కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది. దానికి తోడు ఇక్కడ ఎస్ఎన్డిపి కింద పారిశుద్ధ్యానికి సంబంధించిన ట్యాంక్స్ నిర్మాణం కానీ, అదేవిధంగా ట్రంక్ రోడ్ల నిర్మాణ కార్యక్రమంతో పాటు డ్రైనేజ్ సిస్టమ్ కూడా అధునాతనమైన అంగళాలతో చేపట్టాలని ఈ మధ్యలో కొత్త మిషన్ని సూపర్ సాకా మిషన్ని మొట్టమొదటిసారి మొత్తం జిహెచ్ఎంసీలో ఇక్కడనే మొదలుపెట్టాం. ఎక్కడ కూడా నీటి ప్రవాహానికి అడ్డంగా ఉండకూడదు, దానివల్ల లాగింగ్ కాకూడదు అనే ఉద్దేశంతో ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు 101 కోట్ల రూపాయల ఎస్ఎన్డిపి కింద చేపట్టే కార్యక్రమాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శంకుస్థాపన కార్యక్రమాలు అతి తొందరలో కూడా రాబోతారు.